హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను 3 శారీస్కి అనేది ప్రింటింగ్ ఎలా వేసాము ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను అండి. ఈ శారీస్ అనేది మనకి హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి ఒక మేడం వాళ్ళు పంపించారు. ఈ ఫస్ట్ శారీ ఆఫ్ వైట్ కలర్ శారీ అండి. ఈ శారీకి పళ్ళును బార్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో వచ్చింది. శారీ ఎంత ప్లెయిన్ ఉందండి, మొత్తం ప్లెయిన్గా ఉంది శారీ. అది ఫస్ట్ శారీ అండి. సెకండ్ శారీ వచ్చేప్పటికి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది. దానికి వచ్చేసి మనకి మెరూన్ కలర్లో బార్డరును పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో ఉంది. దీనిలో పళ్ళు వచ్చేసి అండి చాలా రిచ్ పళ్ళు, మీటర్ పళ్ళు, చాలా పెద్ద పళ్ళు వచ్చింది. మళ్ళీ ఏంటంటే ఈసారి మనకి పళ్ళు దగ్గర నుంచి ఇలా కట్టు చెంగు వరకు కూడా మొత్తం ఇలా జరీ లైన్స్ అనేది పెద్ద పెద్దగా వర్క్తోనే వచ్చాయి. చూసారు కదా, ఇలా జెరీ లైన్స్ అనేది వచ్చింది. ఆ తర్వాత కుచ్చుల్లో మాత్రం చిన్న చిన్నగా బూటీస్ వచ్చాయి. చూడండి, ఇది సెకండ్ శారీ అండి. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది చాలా ఓల్డ్ శారీ అంట అండి, వాళ్ళ మ్యారేజ్ శారీ అంట. ఇది ఏంటంటే బనారస్ అండి, ప్యూర్ బనారస్ ఆఫ్ వైట్ కలర్ శారీకి మొత్తం సిల్వర్ కలర్తోని వర్క్ వచ్చిందండి. పళ్ళు బార్డర్ అంతా సిల్వర్ కలర్లోనే ఉంది. ఎంత బాగుందంటే అండి, సిల్వర్ చాలా బాగుంది బార్డరు. చూడండి, ఈ శారీకి ఇలా మరకలైనవి అనమాట అక్కడక్కడ. ఈ శారీ ఒక శారీ యూస్ చేశారంట అండి. ఈ 3 శారీస్కి నేను ఎలా వేసాను అసలు ముందు చూసినప్పటికీ ఇప్పటికీ మీకు శారీస్కి ఎలా ఉంది అనేది మీరే చూడండి, ఎంత చేంజ్ అయిపోయాయో. ఇప్పుడు వీడియోలో నేను ముందుగా చూపించాను కదా అండి, ఫస్ట్ శారీ వచ్చేప్పటికి ఆఫ్ వైట్ కలర్ శారీ అన్నాను కదా. ఈ శారీకి చూడండి అసలు ఎంత బాగుంది తెలుసా అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి, పైన కింద జస్ట్ మనకి ఇలా చిన్న 3 ఇంచెస్తోని గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందని చెప్పాను కదా. చూడండి, దీంట్లో నేను ఓన్లీ 3 కలర్సే యూజ్ చేసామండి. ఒకటి మీకు ఇందులో రెడ్ లా కనిపిస్తుందండి, రెడ్ కాదు, అది పింక్ కలర్. కొంచెం కలర్ అనేది మీకు డార్క్గా కనిపిస్తుంది, బట్ లైట్గా ఉంది పింక్ కలరు. అండ్ లీవ్స్కి వచ్చేప్పటికి గోల్డ్ కాదు, గ్రీన్ కలర్ వేశాను, లీఫ్ గ్రీన్ కలర్ వేశాను. అవుట్లైన్ వచ్చేప్పటికండి దీంట్లో మన కాపర్ సల్ఫేట్ బ్లూ వేసాము. ఇది ఫస్ట్ శారీ అండి, చాలా అంటే చాలా బాగుంది ఆ శారీ, వైట్ శారీ. సెకండ్ శారీ వచ్చేప్పటికండి గ్రీన్ శారీ, మెరూన్ కలరు పళ్ళు అండ్ బార్డర్ వచ్చింది. ఈ శారీలో యాక్చువల్గా శారీ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కదా, దానిపైన నేను డార్క్ గ్రీన్ వేయించాను, లీఫ్ గ్రీన్ వేసాను. ప్యారెట్ గ్రీన్ పైన లీఫ్ గ్రీన్ వేసాను. ప్లస్ అవుట్లైన్ వచ్చేప్పటికి బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా రెడ్ కలర్ వేసానండి. కొంచెం మీకు ఇది కలర్ అనేది సరిగా కనిపించట్లేదు, రెడ్ కలర్ చూడండి, మెరూన్ కలర్. మనకి శారీలో ఏ మెరూన్ షేడ్ అయితే ఉందో అదే మెరూన్ షేడ్ అవుట్లైన్ ఇచ్చానండి. గ్రీన్ పైన మళ్ళీ గ్రీన్, అంటే గ్రీన్ పైన గ్రీన్ ఎలా ఉంటుంది అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా బాగుందండి. నేను మెరూన్ వేసాను అనుకోండి, అది చాలా ఎబ్బెట్టుగా కనిపించేది. కానీ అలా కాకుండా నేను గ్రీన్ ఏమో ఎక్కువ కనపడేట్టుగా వేసాము. అవుట్లైన్ వచ్చేప్పటికి రెడ్ కలర్ ఇచ్చాము కదా, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుందండి. మంచి గ్రీన్ కలర్ ఇచ్చాను, లీఫ్ గ్రీన్లో కొంచెం డార్క్ లీఫ్ గ్రీన్ లాగా వేసాము. ఈ డిజైన్ చూడండి, ప్యారెట్స్ అనేది మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఫ్లవర్స్ కానీ ప్యారెట్స్ కానీ. డిజైన్ అనేది చాలా డీటెయిలింగ్గా నీట్గా ఉందండి. ఎక్కడా కూడా మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అన్నట్టు లేకుండా ఈవెన్గా వచ్చిందనమాట. అవుట్లైన్ చూడండి, ఎంత అవుట్లైన్ అనేది ఈ ప్రింటింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్గా ఉండాలి, చాలా అంటే చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. శారీ కలర్ ఎగ్జాక్ట్గా కెమెరా క్యాప్చర్ చేయట్లేదు, కానీ మంచి ప్యారెట్ గ్రీన్. మీకు ప్లెయిన్ శారీస్ చూపించాను చూడండి, ప్లెయిన్లో అది కరెక్ట్గా కనిపించింది దాంట్లో. ఇది ఒక శారీ అండి. ఇప్పుడు చూడండి, మీకు కట్టి చెంగు దగ్గరికి కూడా మనకు జెరీ లైన్స్ అన్నీ వచ్చాయని చెప్పాను కదా. నేను పర్టికులర్గా జూమ్ చేసి చూపిస్తేనే కనిపిస్తున్నాయి అవన్నీ. చూసారు కదా, మొత్తం ఇలానే వచ్చాయి, కానీ చాలా బాగుంది. రెడ్ చూసారు కదా, మీకు ఎంత మంచిగా కనిపిస్తుందో రెడ్ కలర్ అనేది. చాలా మంచి రెడ్ కలర్ చేసామండి. మీకు దగ్గర నుంచి చూసినట్టుగా రియల్గా కూడా అలానే ఉంది. అబ్బాయి, ఈ శారీ అయితే అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళు తెచ్చినప్పుడు ఇంత వైట్ శారీకి ఎలా ఉంటుంది, ఏ ప్రింట్ వేసినా కూడా వైట్ శారీ కదా అనుకున్నాను, కానీ చాలా అంటే మా కలర్ మాస్టర్ చాలా అంటే చాలా బాగా చేశాడండి. ఒకలాంటి గోల్డ్ మస్టర్డ్ ఎల్లో అంటాం కదా అండి, ఆ ఎల్లో వేశారు.
ఎంత బాగొచ్చిందంటే, అసలు నేను రెడ్ అండ్ గ్రీన్ అనుకున్నాను. బట్ మాస్టర్ అన్నాడు, "దీనికి రెడ్ కన్నా మేడం శారీలో మనకు అక్కడక్కడ పసుపు కలర్ మరకలుంటాయి కదా! అవి కనపడకుండా ఉండాలి అంటే దానికి మ్యాచ్ అయ్యేట్టుగానే మనం కలర్ వేస్తే బావుంటదనేసి." అసలు నాకు ఈ కలర్ నచ్చలేదండి. కానీ చూడండి, మీకు పళ్ళులో ఏసాం గదా! ఎగ్జాక్ట్‌గా అదే కలర్ అనేది శారీ లోపల ఏసాము. మనకు శారీలో అక్కడక్కడ అంటే అది కొంగు దగ్గర ఉండి కొంచెం మధ్యలో ఇట్లా యెల్లో కలర్ పసుపు మరకల్లాగా అంటాయండి. అవి కవర్ కావాలంటే ఇలా అనేసి కస్టమరే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలెంత బాగొచ్చింది తెలుసా అండి. ఫ్లవర్స్‌కేమో నేను మస్టర్డ్ యెల్లో వేయించాము. అండ్ అవుట్‌లైన్ వచ్చేప్పటికి మంచి చిల్లీ రెడ్ వేసామండి. చాలా అంటే చాలా బావుంది. చూసారు గదా! పళ్ళు 2 సైడ్స్ పల్లూస్ అనేది సిల్వర్ కలర్ పళ్ళు వచ్చిందనమాట. బా మనకి బార్డర్స్ అనేది సిల్వర్ కలర్ వచ్చింది. పళ్ళు గూడా సిల్వర్ కలరే వచ్చింది. రిచ్ పళ్ళు వచ్చింది. పెద్ద పళ్ళు. నేను పళ్ళులో గూడా అండి మస్టర్డ్ యెల్లో కలర్‌తోని మొత్తం వేయించాను. ఎందుకు అంటే మనకు పళ్ళులో యెల్లో కలర్ మరకలంటాయి అన్నాను కదా! అవి కవర్ కావాలంటే కంపల్సరీ వెయ్యాలి. అందుకోసమని పళ్ళుకి ఈ డిజైన్ వేసామండి. అస్సలెంత బావుంది తెలుసా అండి కలర్. ఈ కలర్ కాదు, కింద డార్క్ కనిపిస్తుంది చూసారా? మీకు పైన లైన్ కన్నా కింద లైన్ పళ్ళు డిజైన్‌లో ఆ యెల్లో అండి. అస్సలెంత బావుందంటే శారీ రియల్‌గా చూస్తే ఇది మీకు జూమ్ చేసినా కూడా కనిపించట్లేదు గానీ, ఎంత షైనింగ్‌గా ఉంది శారీ. ఎంత బావుందండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ 3 శారీస్ నేను వేసిన కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ మీకు నచ్చాయి అనుకోండి, మా గాజుల క్రియేషన్స్ ఛానల్‌ని లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఎవరికైనా వేయించుకోవాలి అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో నా కాంటాక్ట్ నంబర్ ఇస్తానండి. వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మేము ఉండేదండి హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉంటాము. ఓకేనండి. ఎవరికైనా కావాలి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే గనక నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. కంపల్సరీ నేను మీకు కొంచెం లేట్ అయినా కూడా మీకు రిప్లై ఇస్తాను. చూడండి, ఇలా మీకు ఎవ్వరికైనా కూడా వేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎలా ఉన్నాయి చూడండి. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.